నా మొండితనాన్ని వాళ్ళు చాలా చూసారు. ప్రభు అనే క్యారెక్టర్ నేను అందుకే నాలా కాదు, అతను వేరేలాంటి ఒక అబ్బాయి. అతను వేరే వాళ్ళ మాటలు విని ఏదో ఒకటి చేస్తాడు. నాన్న చెప్పాడని ఒకటి, అమ్మ చెప్పిందని ఒకటి, ఫ్రెండ్ చెప్పారని ఒకటి, న్యూస్‌లో చెప్పారని ఒకటి, ట్రెండ్‌గా ఉందని ఒకటి, ఏదో ఒకటి డెసిషన్స్ తీసుకునే ఉంటాడు. అది అతని లైఫ్‌లో ఎలా ఇంపాక్ట్ అవుతుందని మనం ఈ సినిమాలో చూస్తాం. కానీ నాలో కూడా ఒక ప్రభు ఉన్నాడు. ప్రభులో కూడా ఒక సిద్దు ఉన్నాడు. ఎందుకంటే నేను నా లైఫ్‌ని 2 సార్లు రీసెట్ చేశాను. ఎందుకంటే నేను ఎంబీఏ చదువు కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగం తీసుకోను. నాకు ఈ మా కార్పొరేట్ జాబ్ వద్దని చెప్పి 2000, 3000 జీతం కోసం మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను నేను. సో, అది నా ఫస్ట్ రీసెట్. ఆ రోజు మా అమ్మ, మా నాన్న వాళ్ళ కళ్ళలో భయం నేను చూశాను. ఏంటి కుర్రోడు మనకి సినిమాలో ఏ బ్యాకింగ్ లేకుండా సినిమాకెళ్తాను అంటున్నాడు. అది డైరెక్టర్ అవుతాను అంటున్నాడు. ఈడికి ఏం అవ్వబోతుందని వాడు 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 పెట్టే వాడికొచ్చే బాధ. అయ్యో! ఈ కుర్రోడు ఎలాగైనా సెటిల్ అయిపోవాలని వాళ్ళు చూసే కల. అక్కడి నుంచి 25 ఇయర్స్ తర్వాత నేను మీ ముందు మీ సిద్దుగా, ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్‌గా, ఒక 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 సింగర్‌గా నుంచున్నాడు. నుంచున్నాను. సో, ఐ వాస్ అలౌడ్ టు ఫాలో మై డ్రీమ్స్. సో, అది ఫస్ట్ రీసెట్. తర్వాత మీ అందరికి తెలుసు 11, 12 ఇయర్స్ బ్యాక్ నేను నా లైఫ్‌ని మళ్ళీ సాఫ్ట్ రీసెట్ చేశాను. అప్పటి వరకు హైదరాబాద్‌లోనే నా ఇల్లు ఉండేది. తర్వాత నేను సొంతంగా ప్రొడ్యూస్ చేయాలి సినిమాలు. నాకు కావాల్సినట్టు నేను సినిమాలు కొత్తోళ్ళతో రాయించి, కొత్త కథలు ఆడియన్స్ దగ్గరికి చేరించాలని ఒక కలతో నా ఎటాక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ని స్టార్ట్ చేశాను. అది నా సెకండ్ రీసెట్. సో, ఆ 11 ఇయర్స్ తర్వాత ఈరోజు మేము 5 ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసాం. అందులో నా లాస్ట్ ఫిల్మ్ 'చిన్న' ఇక్కడ తెలుగులో 'చిన్న', తమిళ్‌లో